మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. 1/1/2025 నుండి 15/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో 2025లో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో వారందరికీ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా కాళభైరస్వామిని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే ఉండబడినటువంటి రాశాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయడం చాలా యోగదాయకం. 2వ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కావడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ప్రమోషన్స్ రావడం, మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడే బుధుడు ఉండడం వలన నూతనమైన పెట్టుబడులు, వ్యాపారాలు, ఆకర్షణ, అద్భుతమైన ఆనందానికి సింహరాశి వారికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు బంగారు ఆభరణాలు, విశేషమైన కార్యక్రమాలలో ఐశ్వర్యం, ఆనందం ఈ సింహరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. అదే కాకుండా అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన సీజనల్గా వచ్చే వ్యాధులు వీళ్ళని వెంటాడే పరిస్థితి ఉంటుంది. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నారో అవి నెరవేర్చుకుంటూ వీలైనంత వరకు ఆవేశం, ఆలోచనను పెంచుకొని ముందుకెళ్ళగలిగితే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు, థైరాయిడ్, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. భాగ్యస్థానంలో ఉండబడిన విశేష యోగదాయకం. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విద్యలో, ఉద్యోగంలో, విదేశానంలో, వ్యాపార రాజ్యంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కరడం వలన నిప్పుతో, నీటితో, యంత్రాలతో, ఆయుధాలతో, పవర్లతో దయచేసి మీరు చెలగాటం ఆడొద్దు. ఎందుకనగా వ్యయంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన రుణ సమస్య, రోగ సమస్య అధికమవుతుంది. కనుక ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామికి స్మరణ చేసే సమయము, కాళభైరస్వామికి భక్తుడిగా మారే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామి యొక్క ఆశీస్సుల వలన మీరు కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు ఈ సింహరాశి జాతకులు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖున బుధవారము, నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము, అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము. కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు,
బంగారు ఆభరణాలు, విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి. 5వ తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభాద్ర నక్షత్రంగా పుట్టలో పాలుపోయడం, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వలన జాతకంలో ఉన్న కుజదోషం, సర్పదోషం, నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 7వ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళ భైరస్వామికి స్మరణ, ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి.